వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ కుకింగ్. ఈరోజు నేను 2 హెల్తీ రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటి బీట్రూట్ ఫ్రై, సెకండ్ది క్రంచీ క్యారెట్ పీల్ చిప్స్. ముందుగా బీట్రూట్ ఫ్రైకి కావలసిన పదార్థాలు: బీట్రూట్స్ 2, ఆవాలు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, చాయ్ మినపప్పు 1 స్పూన్, ఎండుమిర్చి 6, కరివేపాకు. ఇప్పుడు బీట్రూట్స్ పైన లేయర్ పీల్ చేసుకోండి. బీట్రూట్స్ని గ్రేటర్తో గ్రేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మనం బీట్రూట్ ఫ్రైని చక్కగా తినడానికి బాగుంటుంది. బీట్రూట్స్లో ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం రెగ్యులర్గా ఈ బీట్రూట్ని కనుక తీసుకుంటే హెల్త్కి ఎంతో మంచిది. ఇదిగోండి, ఇక్కడ చూపించే విధంగా ఇలా గ్రేట్ చేసుకోండి. ఇప్పుడు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు చిటపటమన్న తర్వాత జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఆ తరువాత పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో వేగించుకుందాం. ఆ తరువాత రెడీ చేసుకున్న బీట్రూట్ని అందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ పసుపుని వేద్దాం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. ఆ తరువాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. తరువాత మూత తీసుకొని అందులో 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ను ఆఫ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా బీట్రూట్ ఫ్రైని ఎక్కువ కుక్ చేయకండి, ఎందుకంటే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. ఎక్కువ 5 to 10 మినిట్స్ లోపే ఈ బీట్రూట్ ఫ్రై అనేది కుక్ అయిపోతుంది. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది. హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ని ఇచ్చే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్రంచీ క్యారెట్ పీల్ చిప్స్. ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి. దీని సౌండ్ విన్నారా? ఎంత క్రంచీగా క్రిస్పీగా వస్తున్నాయో. ఇది మీరు కావాలనుకుంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో 1 రోజు పాటు స్టోర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావలసిన పదార్థాలు: క్యారెట్స్ 1/2 కిలో, కారం మరియు సాల్ట్. ముందుగా క్యారెట్స్ని క్లీన్ చేసుకొని
తరువాత డస్ట్ పార్టికల్స్ని అవాయిడ్ చేయడానికి పైనున్న లేయర్ని అంతటిని పీల్ చేసుకొని తరువాత ఇలా చూపించే విధంగా పీలర్తోనే దీన్ని మొత్తం పీల్ చేసుకోవాలి. ఈ క్యారెట్ క్రంచీ చిప్స్ చేయడానికి మనకి గ్రేటర్ కానీ స్లైసర్ కానీ అవసరం లేదండి. ఇలా పీలర్తోనే మొత్తం చక్కగా ఇలా చూపించే విధంగా పీల్ చేసేసుకోండి. ఇలా థిన్ క్యారెట్ పీల్స్ రావాలి. ఈ లేయర్స్ అన్నీ కూడా మనకి పీలర్తో చేయడం వల్ల వచ్చినవేనండి. జస్ట్ మనకి ఒక పీలర్ ఉంటే సరిపోతుంది. ఇవన్నీ మనం చేసేసుకోవచ్చు ఈజీగా. ఇలా నేను చూపించే విధంగా మీరు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని స్టవ్ని ఆయిల్ని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి సెట్ చేసుకొని ఈ పీల్స్ని కొన్ని కొన్ని వేసుకుంటూ అవి గరిటెతో ఇలా వేగించుకోవాలి చూపించే విధంగా. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి, మరి ఎక్కువ ఫ్రై చేయకండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగా ప్రాసెస్ని అంతటిని కంటిన్యూ చేయండి. ఇలా క్యారెట్ పీల్స్ అన్నిటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి, మరీ ఓవర్గా ఫ్రై చేయొద్దు. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఆ తరువాత కొద్దిగా సాల్ట్ మరియు కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, క్రంచీ క్యారెట్ పీల్ చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మనం రసం కానీ సాంబార్లో కానీ పప్పుచారులో కానీ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈరోజు చూపించిన ఈ 2 హెల్దీ రెసిపీస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ మీ సొంతం అవుతుంది. అలాగే నా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.